మన కార్యములను సఫలపరచువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాల వరకు. దీనితో 10వ అధ్యాయం ముగుస్తుంది. చదువుదామా ఒకసారి 46వ వచనం నుంచి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోపక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించి కాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారా గ్రుడ్డివానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్ట పారవేసి దిగ్గును లేచేసినద్దకు వచ్చెను. యేసు, నేను నీకేం చేయగూర్చున్నానని వారిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఈ వచనాలన్నిట్లోనూ మనం 3 సంగతులను గమనించాలి. 1, ఆయన నజరేయుడైన యేసు అని వినగానే దావీదు కుమారుడా యేసు అని పిలవగలిగాడు. దావీదు కుమారుడు అని గుర్తుపట్టాడు. 2, ఊరకుండమని అనేకులు గద్దించినా కూడా అతడు ఇంకా కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే అతని కేక ప్రభుకి వినపడాలని. 3, అతడు పిలిచిన పిలుపుకు, అంటే దావీదు కుమారుడా అని పిలిచిన పిలుపుకు యేసుప్రభు వారు అక్కడ నిలిచిపోయారు. నిలిచి అతని రమ్మని పిలిచారు. ఈ 3 విషయాలను ఇక్కడ గమనిస్తున్నాం. నజరేయుడైన యేసే దావీదు కుమారుడని గుర్తించిన గుడ్డి భిక్షగాన్ని చూస్తున్నాం. ఇతను దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేస్తా ఉన్నాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు అక్కడ నిలిచి వానిని పిలువుడని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువును వాని దగ్గర నిలిపివేసింది ఆ గుడ్డివాడు ఎరిగిన సత్యమే. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఈయన దావీదు కుమారుడు అని గుర్తుపట్టడం, ఆ సత్యాన్ని ఎరిగి ఉండడం. ఆ రోజుల్లో యేసుప్రభుని గురించి కొందరు ఈయన ప్రవక్త అని, కొందరు నజరేయుడైన యేసు అద్భుతాలు చేసేవాడని, కొందరు ఈయన రాబోయే రాజు అని, కొందరు మెస్సయా అని, ఇలా రకరకాలుగా అనుకుంటున్న రోజుల్లో ఆ గుడ్డి భిక్షకుడు రైట్ గా గుర్తించాడు. వీని భౌతికమైన నేత్రాలకు గుడ్డితనం ఉంది, కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండటం గమనించాల్సిన విషయం. దావీదు కుమారుడు అని పిలిచిన పిలుపుకు యేసుప్రభు అతని దగ్గర నిలిచిపోవడం మనం చూస్తున్నాం. అక్కడ ప్రభువుకు అర్థమవుతుంది ఇతడు సత్యం ఎరిగిన వ్యక్తి అని. సత్యం ఎప్పుడు కూడా సత్యాన్నే కోరుకుంటుంది. యేసుప్రభు అన్నారు, నేనే సత్యము అని. సత్యాన్ని తెలుసుకోవడం అనేది ఒకరి సొంత ఊహల నుండి వచ్చేది కాదది. సత్య స్వరూపైన ఆత్మ మనకు తెలియచేస్తేనే మనకు తెలుస్తుంది. ఇంకా యేసుప్రభు వారు యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో అంటారు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని. ఈ భిక్షకుడు కూడా ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఆయన అటెన్షన్ డ్రా చేయడానికి మరింతగా కేకలు వేస్తున్నాడు. ఎలా పడితే అలా కేకలు వేయలేదు, ఎలా పడితే అలా పిలవలేదు. ఆయన ఏమై ఉన్నాడో అదే పిలుపును మాటి మాటికి పిలిచాడు, దావీదు కుమారుడా అని. ఆ సత్యాన్ని బట్టి ప్రభు అక్కడ నిలిచిపోక తప్పలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మని కార్యం అది. ఇంకా ప్రభు అక్కడ నిలిచి అతన్ని పిలవడం మనం చదువుతున్నాం. ఇంకా వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే సత్యం అడ్డగిస్తారో ఆ మనుషుల యొక్క భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడతా ఉంది అని. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. సత్యస్వరూపి అయిన ఆత్మ, అంటే పరిశుద్ధ ఆత్ముడు మనకు సత్యాన్ని బయలుపరుస్తా ఉన్నప్పుడు దాన్ని ఆటంకపరిచి అడ్డుకొని నమ్మకుండా అవిశ్వాసంతో గనుక మనం బ్రతుకుతూ ఉంటే నిజంగానే నెక్స్ట్ మనం చూడాల్సింది ఆయన ఉగ్రతనే. కానీ ఆ సత్యాన్ని గుర్తెరిగి సత్యాన్ని ప్రేమించి దాన్ని కనుగొంటే తప్పకుండా ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాం. ఈ గుడ్డి భిక్షకాడు అలాగే తన దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. యేసుప్రభు అతని దగ్గర నిలిచి అతని రమ్మని పిలిచి, నేను నీకేం చేయగోరుతున్నాను అని అడిగిన ప్రశ్నకు దృష్టి కలిగి చేయమని స్ట్రెయిట్ గా అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని. ఆ మాటను అనడంలో మనం గ్రహిస్తున్నాము, విశ్వాసం అనేది క్రీస్తుని గురించిన మాట వినడం వల్ల కలుగుతుంది అని మనందరికీ తెలుసు కదా. ఎప్పుడైతే ఆ మాట ప్రకారం బ్రతకాలని నిర్ణయించుకుంటామో అప్పుడు ప్రభువు దాన్ని చేసే శక్తి మనకిస్తారో అదే విశ్వాసం అని నేను అంటాను. సత్యం తెలుసుకున్న ఇతనికి ప్రభువు విశ్వాసాన్ని ఇచ్చి పంపారు. ఆయన మాట ఇచ్చారు. ఆ మాట వినగానే అతనిలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసమే అతన్ని స్వస్థపరుస్తుందని చెప్పారు. ఈ విశ్వాసం మనలో నుండి పుట్టేది కాదు, అది దేవుడిచ్చేదే అని మనం గ్రహించాలి. దావీదు కుమారుడా అని గుర్తించినందుకే ప్రభు అతనికి అంత మేలు చేసి పెడితే ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకున్న వారమై నిజంగా ఆయనను వెంబడిస్తే మన కొరకు దేవుడు ఎంత గొప్ప మేలు దాచిపెట్టి ఉంటాడో. సత్యము సత్యాన్ని కోరుకుంటుంది. అందుకే దావీదంటాడు కీర్తన 51వ అధ్యాయం 6వ వచనంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అని. మరి సత్యమున్న చోట ఆయన నిలిచి ఉండక ఉండలేడు కదా.
కాబట్టి ఈరోజు మన అంతరంగంలో మనం గనక సత్యాన్ని కోరుకుంటూ ఉంటే తప్పకుండా ప్రభువు మన దగ్గర కూడా నిలిచి ఉంటాడు. మన జీవితంలో కూడా కావలసిన మేలును చేయకుండా ఆయన మనల్ని దాటిపోలేడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కేకలు వేయటం కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, కానీ నిజంగా ఆ గుడ్డి భిక్షకుడు తెలుసుకున్నట్లుగా సత్యాన్ని ఎరిగినట్లయితే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి ఆయన ముందుగా ఆయనే మన దగ్గర నిలిచి ఉంటాడు. ఈ విషయాన్ని ఎరిగిన వారమై సత్యాన్ని కోరుకోవడానికే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవాధిపతివైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే, ఒక వ్యక్తి సత్యాన్ని ఎరగాలి అనంటే పరిశుద్ధాత్మ, సత్యస్వరూపైన ఆత్మ మాకు బయలుపరుస్తేనే తప్ప ఎవ్వరూ కూడా సత్యాన్ని గ్రహించలేరు. అయితే ఆయన బయలుపరుస్తూ ఉన్నప్పుడు ప్రభా, మేమెప్పుడు కూడా సత్యాన్ని ఆటంకపరచకుండా, అడ్డుకోకుండా మాకు మంచి బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అది ఎంత నిష్ఠూరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని స్వీకరించే మనసు మాకు దయచేయమని నిన్ను బ్రతిమాలుతూ ఉన్నాం. మా అంతరంగంలో నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మేము మీరు మా జీవితాల్లో నిలిచి ఉండాలని ఎంతో కోరుకుంటాం, కానీ సత్యాన్ని ప్రేమించాలి అనే ఒక సంగతిని మాత్రం విస్మరిస్తూ ఉంటాం. ఈ రోజు మీరు మాకు తెలియచేసిన విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము మమ్మల్ని కూడా సత్యమందు మీరు ఆల్రెడీ ప్రతిష్ఠ చేశానని యోహాను సువార్తలో ప్రార్థన చేసి చెప్పారు. ఆ వాక్యం సెలవిస్తా ఉంది 17వ అధ్యాయంలో. ఆ రీతిగా ప్రభువా, మేము ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారమై ఉన్నామని గుర్తించి ప్రభువా, సత్యాన్ని మా అంతరంగంలో కోరుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసు ప్రభువు నామములో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.